ఓకేనా. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, జిల్లా మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ప్రస్తుత అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు, రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులు, ఓటు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ నా యొక్క నమస్కారం. మనం 3 సంవత్సరాల నుంచి మహాసభ గురించి పోరాటం చేసినాం. ఎన్నికలు నిర్వహించాలని. ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో 1109 ఓట్ల గాను 1030 ఓట్లు పోల్ కావడం జరిగింది. దాంట్లో ఈరోజు మనకు కౌంటింగ్ జరగడం జరిగింది. కౌంటింగ్లో మనకు 493 ఓట్లు మనకు రావడం జరిగింది. అమరావతి లక్ష్మీనారాయణ గారికి 499 ఓట్లు రావడం జరిగింది. మనకు ఒక 22 ఓట్లు చెల్లని ఓట్లు రావడం జరిగింది. వారికి ఒక 13 ఓట్లు చెల్లని ఓట్లు రావడం జరిగింది. 2 ఓట్లు ఇద్దరికి కలిపి వేసిండ్రు. 1 ఓటు బుస్ససేని గారికి వచ్చింది. ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో రిజల్ట్ను మేము స్వాగతిస్తున్నాం. అమరావతి లక్ష్మీనారాయణ గారు ఇక మీదటైనా కూడా ఆర్యవైశ్య మహాసభను ఆర్యవైశ్యులను గుర్తించి వారికి చేదోడుగా ఉండి 2 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నా. నేను మామూలు కుగ్రామం నుంచి, చిన్న మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన 40 ఓట్లు ఉన్న జిల్లా మాది. ఈరోజు పోరాటంలో 493 ఓట్లు రావడం నేను చాలా ఆనందంగా ఉంది. నా కోసం మహాసభ కోసం పనిచేసి నాకు 493 ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గుర్తించిండ్రు మహాసభ కోసం. ఈ పోరాటంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఆర్యవైశ్యులకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా నా యొక్క శాయశక్తులను నేను కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.